2 ఫ్యాక్టరీలు ఇబ్బంది పడ్డాయి. అరబిందో ఒకటి, కియా ఒకటి. ఉమ్, వాళ్ళేంది రాష్ట్రం విడిచి పారిపోలేదే. అట్లాగే ఇప్పుడు వీళ్ళొచ్చాక అరబిందో నడిపించలేదా? జిందాల్ నడిపించలేదా? అట్లాగే ఉమ్, అదేది చివరికి పవర్ ప్లాంట్‌ని కూడా వేధిస్తున్నారు కదా! కడపలో రాయలసీమ పవర్ ప్లాంట్‌ని కూడా. ఉమ్, ఉమ్, ఎన్ని ఉమ్, పరిశ్రమలు వేధించలేదు వీళ్ళు. అవును. కాబట్టి అయన్నీ ఏదో మాట్లాడుకోవడానికి బాగుంటాయి. సరదాగా చెప్తుంటారు ఉమ్, ఇయన్నీ. ఉమ్. కానీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు మేము వస్తేనే రాజధాని పూర్తి చేయగలం, మేము వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఎన్నికల్లోకి వెళ్ళారు. 2019లో అయితే అది బెడిసి కొట్టింది, జగన్కి అధికారం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆయన అన్నది ఏంటి నిన్న, 2036లో అమరావతిలో ఒలింపిక్స్ జరుగుతాయి, నిర్వహించాలి అనేది ఆయన లక్ష్యం అనేది. అంటే 2036 అంటే ఈ 4 ఏళ్లు పోయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ గెలిచినప్పుడు, అంటే ఇంకా 2 టర్మ్స్, అంటే వరుసగా 3 టైమ్స్ టీడీపీ కూటమో లేదంటే టీడీపీఏ అధికారంలో ఉండాలి అనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారంటే ఇండైరెక్ట్ గా ఆ సంకేతం ఇస్తున్నారా, ఇంకా వరుసగా మేమే గెలిస్తేనే ఈ విధంతా జరుగుద్ది, లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోతాయని మళ్ళీ అదే పాత ప్యాటర్న్ లోనే వెళ్ళబోతున్నారు. అదొక డ్రీమ్ అయింది. అట్లా నడుస్తూ ఉంటది. ఎవరి కళ వాళ్ళది. ఇప్పుడు జగన్ 30 ఏళ్ళు ఉండాలనుకోలేదా? అట్లాగే ఈయన నేనుంటే ఇట్లా జరుగుతుంది అనేటటువంటిది. ఎవరి కళ వాళ్ళది. కళలు నిజమవుతాయా అంటే కళలు కనండి అని అబ్దుల్ కలాం గారు అన్నారు కదా! అట్లాగే ఆ కళలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. తప్పే ఉంది అందులో. అవును, అవును. ఈ వార్నింగ్ కూడా ఎవరికి సార్, ఒక రకంగా నేరాలు చేస్తే జైలు శిక్ష లేదంటే ఉరి శిక్ష అని చెప్పడం, ఆ, అంటే ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నేరస్తులకి, రౌడీ షీటర్లకి, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారా?